హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఇక్కడ రాయండి. మీకు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ రాసుకోండి. మినిమం 500. పే నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పేమెంట్ గేట్ ఓపెన్ అవుతుంది. ఇందులో లాస్ట్ ఆప్షన్ స్కాన్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం పేమెంట్ అనేది 5 minutes లోపల పేమెంట్ చేయాలి. 5 minutes దాటిపోతే మళ్ళీ వేరే క్యూఆర్ కోడ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇది మీరు యాడ్ చేసుకునే ప్రతిసారి కొత్త క్యూఆర్ కోడ్ వస్తుంది. మీరు ఒకటే క్యూఆర్ కోడ్తోనే ప్రతిసారి మనీ యాడ్ చేస్తే యాడ్ కాదు. మీరు మనీ యాడ్ చేసే ప్రతిసారి ఒక కొత్త క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ స్క్రీన్ షాట్ను మన ఫోన్పే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు పైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మన కింద గ్యాలరీ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మనకు ఫొటోస్ వస్తాయి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీకు పేమెంట్ ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని పిన్ ఎంటర్ చేయండి. పిన్ ఎంటర్ చేసిన వెంటనే మీకు అమౌంట్ అనేది జెడ్పే యాప్లో యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు క్యూఆర్ కోడ్ ద్వారా మనీ యాడ్ చేసుకుంటే మీకు ఎటువంటి యాడ్ ఫండ్ ఇష్యూ అనేది రాదు ఎప్పుడు కూడా. ఇక మిగతా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ద్వారా వేస్తే కొంచెం మనకు అప్పుడప్పుడు సర్వర్ డౌన్ వల్ల అప్పుడప్పుడు యాడ్ ఫండ్ అనేది కాదు. మీరు ఈ క్యూఆర్ కోడ్తోని మనీ యాడ్ చేసుకుంటే మీకు ఎనీ టైం యాడ్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా యాడ్ అవుతుంది. కాబట్టి మీరు యాడ్ చేసుకున్న ప్రతిసారి ఒక కొత్త క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎంలో కానీ ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మనం అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు.